హ్యూమన్ రిలేషన్స్, మానవీయ సంబంధాలు ఎన్ని రకాలుగా ఉందో, రకరకాల మానవీయ సంబంధాల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని గురించి ఆ హ్యూమన్ రిలేషన్స్ అంటే మన పేరెంట్స్ చిల్డ్రన్, వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్, సిస్టరు బ్రదరు సిస్టర్, లైక్ దట్ ఆ టీచర్ అండ్ స్టూడెంట్. ఇలాంటి రకరకాల మానవీయ సంబంధాల్లో ఎన్ని రకాలుగా ఉన్నాయి, వాటిల్లో ఉన్నటువంటి మాధుర్యం, రకరకాల మాధుర్యాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముఖ్యంగా టీచర్ అండ్ స్టూడెంట్ యొక్క హ్యూమన్ రిలేషన్స్ అఫినిటీ, అందరిది హ్యూమన్ అఫినిటీ అయితే టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి సంబంధం ఏంటంటే హ్యూమన్ అఫినిటీ, మానవీయ బంధంతో పాటుగా ఇంటలెక్చువల్ అఫినిటీ అనేది ఉంటుంది. దీన్ని మన పూర్వీకులు సహనావవతు సహనౌభునక్తు సహవీర్యం కరవావహై అనేటువంటి శ్లోకంలో, తైత్తరీయ ఉపనిషత్తులో అనేటువంటి శ్లోకం ఇది. ఈ శ్లోకంలో ఎలా వర్ణించారో చూద్దాం. దాని యొక్క అర్థం, పరమార్థం ఎలా ఉంది. ముఖ్యంగా ఇది వెస్ట్రన్ కంట్రీస్లో, అంటే సంస్కృతం చాలా వెస్ట్రన్ కంట్రీస్లో కూడా ఉంది. అక్కడ ముఖ్యంగా జర్మనీ దేశాల్లో చాలా స్కూల్స్లో, కాలేజెస్లో ఈ శ్లోకాన్ని స్కూల్ ప్రేయర్గా ఉపయోగిస్తూ ఉంటారు ఇప్పటికి కూడా, ఫర్ ఎ లాంగ్ టైం, ఎంతో కాలం నుంచి. సరే, మొత్తానికి ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటో చూద్దాం. సహనావవతు సహనౌభునక్తు అంటే టీచర్ స్టూడెంట్ ఒకరినొకరు కలిసి, చదువు అనేది ఏంటి, స్టూడెంట్ టీచర్ మధ్య ఉన్నటువంటి రిలేషన్. సో ముందు దాన్ని అర్థం చెప్పేసి ట్రూ ట్రాన్స్లేషన్, తర్వాత దాంట్లో ఉన్నటువంటి తాత్పర్యాన్ని, నిగూఢంగా ఉండేటువంటి భావాన్ని చూద్దాం. సో గాడ్, భగవంతుడు అనేవాడు, డివైన్ పవర్ అనేది ఒకటి ఉంది, అతీతమైనటువంటి అద్వితీయమైనటువంటి శక్తి. అది టీచర్ స్టూడెంట్ ఇద్దరిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. అట్ ది సేమ్ టైం మా ఇద్దరిని నరిష్ చేయాలి. అంటే మేమిద్దరం కలిసి చేస్తున్నటువంటి ఈ కృషి, విజ్ఞాన సంపద, విజ్ఞాన భాండాగారాన్ని మేము పెంపొందిస్తున్నాం, చిలుగుతున్నాం. ఆ ప్రయత్నంలో మా భగవంతుడు మా ఇద్దరిని రక్షించాలి, ఇద్దరిని పోషించాలి చక్కగా. అంటే ఇద్దరిలో కూడా వివేకం అనేది డెవలప్ అవుతూ ఉండాలి అనేది అర్థం ఇక్కడ. సహవీర్యం కరవావహై అంటే వీర్యం అంటే ఇక్కడ ఎనర్జీ, విగర్, ఇద్దరిలో కూడా ఈక్వల్గా, పవర్ఫుల్గా పెరుగుతూ ఉండాలి. ఎంత అద్భుతంగా ఉందో చూడు. అంటే టీచర్ స్టూడెంట్ కలిసి చేసేటువంటి సాధన ఇది, ఒకరినొకరు విడిపోయి చేసేటువంటిది కాదు. ఇట్స్ ఎ జాయింట్ వెంచర్ ఎడ్యుకేషన్ అనేది. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ లైన్లో ఏం చెప్తున్నాడు అంటే తేజస్వినావధీతమస్తు అంటే మన యొక్క అధ్యయనము, ఇద్దరం కలిసి సమిష్టిగా చేసేటువంటి ఈ అధ్యయనము, ఈ స్టడీస్ అనేది చాలా ఎఫెక్టివ్గా, దివ్యంగా, డివైన్గా ఉండాలి. తేజస్విన అన్నాడు అంటే తేజస్సు కలిగించే విధంగా ఉండాలి. ఈ ప్రపంచానికి అద్భుతమైన వెలుగుని, కాంతిని ఇచ్చే విధంగా ఉండాలి. మా విద్విషావహై అన్నాడు లాస్ట్లో. అయితే ఈ ప్రయత్నంలో, ఈ సబ్లైమ్ గోల్ని సాధించే ఈ ప్రయత్నంలో మా విద్విషావహై, ఎలాంటి విద్వేషాలు, కోపతాపాలు, అసూయ, ద్వేషాలు, పగ, ఇలాంటివన్నీ ఉండకూడదు. ఎందుకంటే నాదిగా ఇది ఎదుటి వ్యక్తి ఒక సంపదని, అది విజ్ఞాన సంపద కావచ్చు, ఆర్థికమైన సంపద కావచ్చు, ఏదైనా సరే, ఎదుటి వ్యక్తి బాగా ఎదుగుతున్నాడు అంటే తమాష ఏంటంటే ఈ అసూయ ద్వేషాలు అనేటివి ఎలాంటివంటే ఎవరినో కాదు, ఆత్మీయులు, బంధువులు, అన్నదమ్ముళ్ళు, కుటుంబాల సభ్యులు లేదా బంధువులు, వాళ్ళ మధ్య కాదు, ఎవరి మధ్య అయినా సరే, ఈవెన్ గురు శిష్యుల మధ్య అయినా కూడా సరే, ఆ రాగద్వేషాలు అనేటివి డెవలప్ అవుతూ ఉండేటువంటి సందర్భాలు మనం చూసాం ఎన్నో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. మరి ఆ రోజుల్లో విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని వశిష్ఠుడి దగ్గర నేర్చుకున్నాడు. వశిష్ఠుడి దగ్గర నేర్చుకుని చాలా గొప్పవాడయ్యి, కానీ అతనిలో ఉన్నటువంటి సుపీరియర్ పవర్, వశిష్ఠుడిలో ఉన్నటువంటి సుపీరియర్ పవర్ని చూసి తట్టుకోలేక అతని దగ్గర కామధేను ఉండడము, అది ఎవరు అతను తన పొజిషన్లోనే అతను పెట్టుకోవడం, ఇతను అడిగినా కూడా, విశ్వామిత్రుడు అడిగినా కూడా ఇవ్వలేదు అతను. ఇలాంటి అసూయ ద్వేషాలకి లోని విశ్వామిత్రుడు ఒక విధంగా శిష్యుడు ఎవరికి, వశిష్ఠుడికి, వశిష్ఠుడి మీదే యుద్ధాన్ని ప్రకటించి
ఆ తర్వాత ఓడిపోయి అంతటితో ఆగలేదు. తర్వాత ఇంకొక రాజు సహాయంతో వశిష్ఠుని యొక్క 100 మంది కొడుకులు చంపించి వేస్తాడు. ఎంత ద్వేషము, ఎంత పగ! సో నిజమైనటువంటి వివేకము, విజ్ఞానము తేజస్సు లాగా ప్రకాశించినప్పుడు ఎలాంటి చీకటిమయమైనటువంటి రాగద్వేషాలు ఉండకూడదు. వీటికన్నిటికీ అతీతంగా ఒక అద్భుతమైనటువంటి వివేక భాండాగారాన్ని మన ఇద్దరం కలిసి సమిష్టి కృషితో సాధించాలిగాక అని అంటాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఇక్కడ గురు శిష్యులు అనేటువంటి విషయం అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, గురువునంటే పాఠాలు మన స్కూల్లో, కాలేజీల్లో, పాఠశాలల్లో, విద్యాలయాల్లో పాఠం చెప్పేటువంటి ఆ టీచరే కాదు గురువు అంటే. మనను ఎన్లైటన్ చేసేటువంటి, బాగా జ్ఞానం నేర్పించేటువంటి, లేదు గైడ్ చేసేటువంటి ఏ వ్యక్తి అయినా, తల్లి ఫస్ట్, రూసో అన్నాడు కదా, ఫస్ట్ టీచర్ ఎవరంటే తల్లి అన్నాడు. సెకండ్ టీచర్ ఫాదరు, ఆ తర్వాత మిగతా టీచర్స్ అందరు కూడా. నీకు ఒక మంచి గైడ్ ఉంటాడు, మంచి మెంటార్ అంటారు, అతను నాకు గొప్ప మెంటార్ అంటాం. ఒక ఫ్రెండు, నిన్ను బాగా గైడ్ చేసే వ్యక్తి, మంచి చెడ్డ చెప్తూ ఉంటాడు. ఒక పెద్ద ఆయన, నీ నైబరింగ్, నీ బంధు. సో అన్నీ మంచి చెడ్డ చెప్పేటువంటి ఒక గైడ్ అతను, ఒక మెంటార్, అతను కూడా గురువే. స్కూల్లో టీచర్, కాలేజీలో లెక్చర్, అందరూ కూడా, వీళ్ళంతా ప్రొఫెసర్స్, అందరూ గురువులే. అంటే నీకు మంచి బోధించి నేను గైడ్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా గురువే. సో ఇక్కడ మొత్తానికి ఎవరైతే నీకు విద్యను అందించేవాడు, నిన్ను బాగా గైడ్ చేసి ప్రాపర్ చేసేవాడు, అందరూ కూడా టీచర్ అనుకుందాం. సరే, ఇక్కడ టీచర్ స్టూడెంట్కి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదంటే ఇంటలెక్చువల్ అఫినిటీ అండ్ హ్యూమన్ అఫినిటీ రెండు ఉన్నాయి. మిగతా వాళ్ళందరిలో హ్యూమన్ అఫినిటీ ఉంటుంది, మానవీయ అనుబంధం. కానీ టీచర్కి స్టూడెంట్కి ఉన్నటువంటి బంధం ఎలాంటిదంటే ఇంటలెక్చువల్, స్పిరిచువల్ అఫినిటీ. చూడు, మరి ఇద్దరు కలిసి ఒక సమిష్టి సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను తొలగించి సమాజానికి కావలసినటువంటి మంచిని, విజ్ఞాన భాండాగారాన్ని, వివేకాన్ని అందించి లోక కళ్యాణానికి తోడ్పడడం ఎంత సబ్లైమ్ గోల్, ఎంత అద్వితీయమైనటువంటి లక్ష్యం అది, జీవిత హాస్యం అది, వాళ్ళిద్దరి కృషి. నిజానికి చెప్పాలంటే ఇందులో ఉన్నటువంటి ఇంకొంచెం నిగూఢమైన అర్థం, గురు శిష్యులు శరీరాలు వేరు కానీ ఆత్మ ఒకటే. ఎందుకంటే వాళ్ళ ఆశయం ఒకటే, వాళ్ళ తపన ఒకటే, వాళ్ళ తపస్సు ఒకటే. సో దేహాలు వేరు కానీ ఆత్మ ఒకటే. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, గురువు ఎవరో కాదు, శిష్యుడు వేరు కాదు, అతను వేరు ఇతను వేరు కూడా కాదు. సమ్టైమ్స్ గురువే శిష్యుడు అవుతాడు, శిష్యుడు కూడా గురువు అవుతాడు. ఎలాగో చెప్తా. ఇప్పుడు విద్యార్థులకి బాగా నేర్పించడం కోసం టీచర్ ఎప్పుడు చదువుతూనే ఉంటాడు. ఎందుకంటే టీచర్ అనేవాడు నిరంతర విద్యార్థి. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పినట్టుగా ఆల్వేస్ కంటిన్యూస్ స్టూడెంట్. అతను నిరంతరం విద్యార్థిలాగా టీచర్ చదువుకుంటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడే తన స్టూడెంట్స్కి చెప్పగలడు, విద్యార్థులకి. అంటే వాళ్ళని ఎన్లైటన్ చేయడం కోసం గురువు అనేవాడు టీచర్గా, స్టూడెంట్గా మారుతున్నాడు, నిరంతరం విద్యార్థి. am I right or not? అలాగే విద్యార్థి కూడా టీచర్ దగ్గర విషయాన్ని రాబట్టడానికి, అంటే ఇది ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఉపనిషత్తులు అంటే ఏంటి, గురువు కూర్చుంటాడు పైన, విద్యార్థులకు ఎందుకు కూర్చుంటారు, క్వశ్చన్స్ అడుగుతారు, రకరకాల ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తూ పోతాడు, ఆ ప్రశ్నల ద్వారా నేర్చుకుంటారు విద్యార్థులు. ప్లాటో సిస్టమ్ కూడా అంతే, ప్లాటో ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా సేమ్, ప్రపంచంలో ఎక్కడ ఉంది ఆ వ్యవస్థ. సో టీచర్ దగ్గర రకరకాల విజ్ఞానాన్ని బయటకు రాబట్టడం కోసం విద్యార్థులు క్వశ్చన్స్ అడుగుతారు. క్వశ్చన్స్ అడగడం అనేది నాట్ ఎన్ ఈజీ థింగ్. సో టు పుట్ వెరీ గుడ్ క్వశ్చన్, ఇంటలెక్చువల్ క్వశ్చన్ అడగాలంటే విద్యార్థి ఒక టీచర్ లాగా నేర్చుకోవాలి. అంటే అతను కూడా టీచరే ఒక విధంగా. సో టీచర్ కూడా విద్యార్థి ఒక విధంగా, విద్యార్థి కూడా ఒక విధంగా టీచరే. రకరకాల డైమెన్షన్స్ ఇద్దరే. సో అందుకే అన్నా నేను, దేహాలు వేరు, శరీరాలు వేరు కావచ్చు, ఆత్మ ఒకటే, ఆశయం ఒకటే, తపస్సు ఒకటే. ఎలాంటి తపస్సు అంటే చూడు, అంత వండర్ఫుల్ మెడిటేషన్ వాళ్ళిద్దరిది, సాధన అని అంటే లోక కళ్యాణం కోసం అద్భుతమైన విజ్ఞానాన్ని రాగద్వేషాలకు అతీతంగా సమిష్టిగా కృషి చేసి ఈ సమాజం యొక్క శ్రేయస్సుకి
పాటుపడతారు, కృషి చేస్తారు. మరి ఈరోజు విద్య పెరిగింది, వైద్యం పెరిగింది, టెక్నికల్ నాలెడ్జ్ పెరిగింది, ఎవ్రీథింగ్ ప్రతి ఫీల్డ్లో కూడా విజ్ఞానం పెరిగి ఈరోజు మానవుడు చాలా ఉన్నతమైన స్థాయికి ఎదగగలిగాడంటే మరి యూనివర్సిటీస్లో, ముఖ్యంగా నేను చెప్పేది యూనివర్సిటీస్లో అట్లా రీసెర్చ్ స్కాలర్సు, ఆ పిహెచ్డి, ఆ గైడ్స్, వీళ్ళందరూ కూడా ఇద్దరు, ముఖ్యంగా పిహెచ్డి అంటే అర్థం ఏంటి? ఇద్దరు సమిష్టిగా కృషి చేసేటువంటిది. ఇద్దరు కూడా కాన్సన్ట్రేట్ చేసి సమిష్టిగా అధ్యయనం చేసి అందులో వచ్చినటువంటి ఫలితాన్ని ప్రపంచానికి అందిస్తారు. ప్రపంచ శాంతికి, సౌఖ్యానికి, శ్రేయస్సుకి. అదే లాస్ట్ లైన్లో చెప్పింది, ఓం శాంతి శాంతి శాంతి. ది అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్ ఏదైనా సరే అది దేనికంటే ఒక శాంతిని క్రియేట్ చేయడం. అద్భుతమైనటువంటి ఆ ఫలం. భార్యాభర్తలు ఉన్నారు ఉదాహరణకి. భార్యాభర్తలు శరీరాలు వేరైనా వాళ్ళ ఆత్మ ఒకటే, వాళ్ళ ఆశయం ఒకటే. వాళ్ళ ఆత్మ యొక్క సమ్మేళనంలో అద్భుతమైనటువంటి ఒక బిడ్డకి అద్భుతమైన జన్మని ఇస్తున్నారు. ఆ బిడ్డ ఆ సమాజానికే, ఆ ఫ్యామిలీకి మాత్రమే, సమాజానికి రేపు పడకపోవచ్చు, కానీ ఆ ఫ్యామిలీకి ఉపయోగపడుతున్నాడు, ఆ ఫ్యామిలీని ఉద్ధరిస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ గురు శిష్యులు ఇద్దరు వేరువేరైనా ఆత్మ ఒకటే, ఆశయం ఒకటే, తపస్సు ఒకటే. కాబట్టి ఆ తపస్సు నుంచి వచ్చినటువంటి ఫలితం ఏంటంటే అద్భుతమైనటువంటి డివైన్ విజ్డమ్, అల్టిమేట్ విజ్డమ్, వివేకము. ఆ వివేకం సమాజం యొక్క శ్రేయస్సుకి ఉపయోగపడుతోంది, ఉపయోగపడాలి. ఆ విధంగా ఉండాలి చదువు అంటే. సో దెర్ షుడ్ బి ఎ జాయింట్ వెంచర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈ విషయాన్ని చెప్తుంది మనకు సహనాభవతు సహనాభునక్తు అని. అయితే ఈ శ్లోకాన్ని మన దేశంలో ఈరోజు చాలా వరకు మరుగైపోయింది. స్కూల్స్లో, కాలేజెస్లో, ఎందుకంటే నేను టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. స్కూల్స్ అండ్ కాలేజెస్లో ఎక్కడా వినపడడం లేదు, ఎక్కడో తప్ప. ఆ కార్నర్స్లో ఊరు బయట ఉండేటువంటి కొన్ని సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూల్స్ ఉండొచ్చు. అలాంటి చోట్ల వెరీ రేర్గా దీన్ని ఈ ప్రేయర్ చేస్తున్నారేమో. కానీ ఫారిన్ కంట్రీస్లో, వెస్ట్రన్ కంట్రీస్లో, ముఖ్యంగా జర్మనీలో నేను ఎప్పుడు 15-20 ఏళ్ళ క్రితమే మ్యాగజైన్స్లో చదివాను, న్యూస్లో చూశాను. సో దే హ్యావ్ బీన్ రెస్పెక్టింగ్ దిస్ అవర్ వేదిక కల్చర్ ఈవెన్ టుడే. దిస్ ఈజ్ అబౌట్ this the greatness of this sloka. Thank you very much, and if you are impressed, please subscribe and encourage.